సో ఇక్కడ మెయిన్గా 2 పాయింట్స్. ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్, లోకేష్ అనబడే ఒక జైల్లోంచి బయటకు వచ్చాం. అని విడుదలయ్యి ఈ గ్రాండ్ సక్సెస్, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. అన్ని చోట్ల మీరు ఉంటారు. సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వీ కాల్డ్ ఫర్ దిస్ సక్సెస్ మీట్. సో యా, ఏదో ప్రాంప్ట్ చేయండి, ఏదన్నా అడిగితే దాని మీద. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని వారియర్స్ లాగా వచ్చారు కదా, ఎట్లా ఫేస్ చేసి వచ్చారనేది మీ మాటలో కానీ దాసరి కిరణ్ గారి మాటలో కానీ. మా దగ్గర వ్యూహాలన్నీ లేవు. ఎందుకంటే మేము డైరెక్ట్గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ని మేము సినిమా తీసాం. దాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి వేరే వేరే వ్యూహాలు వేశారు. మేము మాత్రం క్లియర్ కట్గా ఒక లీగల్ ప్రాసెస్లో ఆన్ ద రైట్లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్ళే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నాది కిరణ్ ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి ఇస్తున్నాను. లోకేష్ జైలు అంటే అదే కదా. ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది ఎస్ అంటే చాలా అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసిన కాదే కదా, దాన్ని మీడియా అంతా తెలుసు, ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది. ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్, నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు. నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది, ఇది అర్థమవుతుందా ఇలాగా చేస్తే అది అని. బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ దే వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద ఆడియన్స్. యా. ఇప్పుడు ఎలక్షన్లో అనేది ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలిం. చాలా మట్టుకు 90% ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు, నాకు తెలియని అన్నీ చెప్పారు. అంటే దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నా ఉద్దేశం కూడా. నేను ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసింది మీకు చూపిస్తే మీరు నమ్మాలని లేదు. మీ ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా. యా, ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ మల. సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి, సిబిఎన్ గారు ఏంటి, ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను. ఇప్పుడు నాకు జగన్ గారి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను. ఫస్ట్లో జగన్ అభిమాని అని కాదు, యాజ్ నాకు ఫిల్మ్ మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు బాల్ ఠాకరే మీద సర్కార్ తీశాను అంటే బాల్ ఠాకరే అభిమాని అని కాదు కదా, ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు, ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయడానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయడం జరిగింది. దీంట్లో చాలా మంది అడుగుతున్నారు, వన్ సైడ్ లాగా ఉంది. సెకండ్ హాఫ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కామెడీ పీస్ లా చూపించారు, వన్ సైడ్ లా ఉంది. అంటే ఆర్జీవి గారు ఎప్పుడు చూపించినా సరే 2 sides క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు 1 side 2 side అని క్వశ్చన్ కాదు. వాళ్ళు నిజ జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసింది అందరికీ తెలుసు. అందులో 1 side 2 side ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తలా తోక లేకుండా మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను కొత్తగా చేసింది ఏమీ లేదు. నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు. అంటే అదే కదా, వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు. అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ
అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. ఇది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్యాన్లో. ఇదే ఉంది కదా శపథం. నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. యాక్చువల్గా అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అదంతా సిమిలర్గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఉండదు. కానీ ట్రైలర్లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయాయి. అది సెన్సార్ వాళ్ళు సార్ మీ టార్గెట్ టీడీపీ లోకేష్, చంద్రబాబు లోకేష్, కానీ దీంట్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కూడా లాగారు. ఎందుకు? అండ్ అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్, అండ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ద పొలిటికల్ జోన్. చిరంజీవి గారు అప్పుడు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ విలీనం చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు, వాళ్ళు కలిసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీలాగా అనిపిస్తుంది, అది బయట అన్నా ఏదైనా. అది దట్ ఈస్ నథింగ్. నేను కమెడియన్గా ఎవరిని చూపించరా. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, కొంత ఏమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది. అంటే 100% ఇదే జరిగి ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదు. ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు. అందుకనే కదా జనసేన పార్టీ, లేకపోతే ఎందుకు పెడతాడు? ప్రజారాజ్యాన్ని ముందు తీసుకెళ్తారు కదా. నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకోండి. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయితే నాకు ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా. మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఆర్జీవి గారికి ఇంత ఎన్నేళ్ల కెరియర్ యూఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా రేర్గా జరిగింది. ఈ సినిమాకి జరిగింది. ఇది దేని మ్యాజిక్ అంటారు? ఇది ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లెగుస్తాడు. సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి. ఇదంతా దాని క్రెడిట్. అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా. అలాగే సిబిఎన్ కూడా, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను. లోకేష్ తీసాం కదా, ఇది లోకేష్ సినిమా కదా. కాదు లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్గా మీకు ఇష్టమని చెప్పారు. ఆయన మీద కూడా ఇట్లాంటి సినిమా ఏమన్నా తీస్తారు ఇప్పుడు ఇట్లా రియాలిటీ అని కదా. ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. ఒకళ్ళది కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు గాల్లో చూస్తూ ఉన్నారు, ఆ సిచ్యువేషన్స్ అట్లా జరిగాయని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు దీని వరకే తీస్తారా ఏమన్నా? అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఈ సక్సెస్ మీట్కి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి, ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విషయాన్ని నేను గ్రహించారా? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలనేది పెట్టాను. అమ్మాయ ఇప్పటికీ అయిపోయింది, మొత్తానికి వ్యూహం రిలీజ్ అయిందని చెప్పాలి. అది పాయింట్. సార్ ఒక లాస్ట్ చంద్రబాబు గారు యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలో
ఆ టీడీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపతి చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. మీరు ఏమంటారు? ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారో అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. యూనో నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఇంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి. యూనో అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. యా అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు. అరే మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మింది చెప్తాం. ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మారనుకోండి, మీరు కూడా తీయండి ఒక సినిమా. ఎవరో తిన్నారు ఇప్పటివరకు 1 వీక్ నుంచి నాకు తెలిసి మీరు నిద్రపోకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనీయకుండా ఫైట్ చేశారని తెలిసింది సినిమా కోసం. చివరి సెకండ్ దాకా ఫైనల్గా ఇది అయినట్టేనా కథ? రిలీజ్ అయిందిగా, పెద్ద హిట్ కొట్టాం కదా, అదే కదా సమాధానం, అదే కదా. ఫస్ట్ టైము ఈ ఆర్జీవి గారి సినిమాస్లో, ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్స్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ. దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత 6 నెలలుగా రాజకీయాలని పక్కన పెట్టి ఈ సినిమాని శతవిధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు, ఇందాక ఆర్జీవి గారు చెప్పినట్టు నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్ సైన్ లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగిందనేది నేను నమ్ముతున్నా. చెప్పండి. సో ఇక ఇప్పుడు దీనికి ఇంకొక థాట్ ఇప్పుడు చెప్తానికి. ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని రూమ్లోకి పిలిచి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్. అప్పుడు ఇది వ్యూహం శపథం తర్వాత శాసనం అనేవాడు థర్డ్ పార్ట్ రాబోతుంది, దాంట్లో ఈ సీన్ పెడతాను. నీకు ఇందాక చెప్పిన కదా ఆన్సర్. అది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరెవరికో వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలిసిన డేటా బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి. దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు 100% ముగ్గురు మీద ఎంతో కొంత ఒపీనియన్ అనేది మారుతుంది. అలాగే